హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 11వ పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ లెసన్కి గ్రామర్ చూస్తున్నామండి. 7th క్లాసు న్యూ సిలబస్ ఏపీ. ఇప్పటి వరకు అయితే 10 పాఠాలకు చూసాం కదా. ఇప్పుడు 11వ పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ. చూడండి, రచయిత వచ్చి కవి పరిచయం శ్రీనాథుడు 1385 నుండి 1475 వరకు ఉన్నారు. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు. వీరు రాసిన చాటుపద్యాలు ఆంధ్రదేశమంతటా ప్రసిద్ధి పొందాయి. మరుత్తరాచరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారు. వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. బిట్టండి, కవి సార్వభౌముడు ఎవరు అంటే మీరు చెప్పాలి శ్రీనాథుడు అని. ఈ పాఠ్యభాగం పల్నాటి వీరచరిత్రలోనిది. చూడండి, పల్నాటి ఇక్కడ ఉంది, పల్నాటి వీరచరిత్రములోనిది ఈ లెసన్. చూడండి, బాలచంద్రుని ప్రతిజ్ఞ. ప్రక్రియ వచ్చి ద్విపద, ఇతివృత్తం వచ్చి శౌర్య పరాక్రమాలు, రచయిత వచ్చి శ్రీనాథుడు. చూద్దామండి. భాషాంశాలు క్రింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. కౌరవ సైన్యం కురుక్షేత్ర రణములో మరణించింది. రణము అంటే యుద్ధము. భోగి మంటలో వేసిన వస్తువులు కాలి భస్మం అవుతాయి. భస్మం అంటే బూడిద కదండి. సగర కుమారుల బూడిద రాసులపై భగీరథుడు గంగను ప్రవహింపచేశాడు. నెక్స్ట్, జలదిలోని నీరు ఉప్పగా ఉంటుంది. జలది అంటే సముద్రం. సముద్రంలో అనేక జీవులు ఉంటాయి. సొంత వాక్యం. హిమాలయ శైలము మంచుతో కప్పబడి ఉంటుంది. శైలము అంటే కొండలలో అనేక రకాల మొక్కలు ఉంటాయి. శైలము అంటే కొండ కదండి. పృథ్వీ గుండ్రంగా ఉంటుంది. పృథ్వీ అంటే భూమి. భూమి మీద జంతువులలో ఏనుగు పెద్దది. సొంత వాక్యం. పృథ్వీ అంటే భూమి. చూడండి, ఇక్కడ భస్మం అంటే బూడిద, జలది అంటే సముద్రం, శైలము అంటే కొండ, పృథ్వీ అంటే భూమి. అర్థాలను జతపరచండి. చూడండి, అర్థాలు. మది అంటే మనస్సు. ఉర్విసుడు అంటే చూడండి, మహారాజు. దళము అంటే సైన్యం. విక్రమము పరాక్రమం. సంతోషము చూడండి, వేడుక. వనము అడవి. దహనుడు అగ్ని. చూడండి, రాసుకోండి. నెక్స్ట్, క్రింద ఇచ్చిన పదానికి సమానార్థక పదాలు వాక్యాల్లో ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. సమానార్థక పదాలంటే పర్యాయ పదాలు. బాలచంద్రుడు రణంలోకి దూకాడు, కానీ రాజులకు యుద్ధకాంక్ష తగదు. చూడండి, ఇందులో సమరం అంటే రణం, యుద్ధం రణం. నెక్స్ట్, జ్వలనుడు అడవిని దహించాడు. అగ్ని ధాటికి చెట్లన్నీ కాలిపోయాయి. జ్వలనుడు అంటే వహ్ని అంటే అగ్ని. చూడండి, వహ్ని, జ్వలనుడు, అగ్ని పర్యాయ పదాలు. సముద్రం అంబుది, ఉదది. పొడమిపై కనకవర్షం కురిసింది. రైతులు ధరణిపై బంగారం పండిస్తున్నారు. కనకమన్నా చూడండి, పసిడి అంటే కనకం, బంగారం. భూమి అంటే పుడమి, ధరణి. ఈ వాక్యంలోనే 2 పదాలకు అర్థాలు పర్యాయ పదాలు ఉన్నాయి. నెక్స్ట్, కింది వానిలో ప్రకృతి వికృతులను జతపరచండి. పుత్రుడు అంటే బొట్టె. రాక్షసుడు రక్కసుడు. పృథ్వీ పుడమి. పశువు. ప్రకృతి వికృతులండి. నెక్స్ట్ వచ్చి వ్యతిరేక పదాలు. భయం
చూడండి, భయం, నిర్భయం, న్యాయం, అన్యాయం, భువి, ఆకాశం, జయం, అపజయం. క్రింది వాక్యాలను పరిశీలించండి. చూడండి, వ్యాకరణాంశాల్లో గసడదవ దేశ సంధి గురించి ఇచ్చారు. క్రింది వాక్యాలను పరిశీలించండి. కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలర్పించారు. అతడు గొప్పవాడు గదా. గొప్పవాడు గదా. అందరూ నిజము తెలిసి మసలుకోవాలి. నిజము తెలిసి. పాండవులు విరాట మహారాజు కొలువు చేసిరి. లతకు ఏమి చేయాలో పాలువోక ఉంది. పాలువోక అనే పదాలు అబ్జర్వ్ చేశారు కదా, అవి చూడండి. గీత గీసిన పదాలను విడదీయండి. గొప్పవాడు ప్లస్ కదా, గొప్పవాడు గదా. నిజము ప్లస్ తెలిసి, నిజము తెలిసి. కొలువు ప్లస్ చేసిరి, కొలువు చేసిరి. పాలు ప్లస్ పోక, పాలువోక. చూడండి, పై ఉదాహరణలో ప్రథమా విభక్తి ప్రత్యయాలైన డు, ము, ఊలు పూర్వపదం చివర ఉన్నాయి. డు, ము, ఊలు పూర్వపదం చివర ఉన్నాయి. ఇది పూర్వపదం, ఇది పరపదం కదా. పరుషాలైన కాచట తాపాలు పరపదం మొదట ఉన్నాయి. కాచట తపలు పరపదం మొదట ఉన్నాయి. అప్పుడు వాటి స్థానంలో గసడ దవాలు ఆదేశంగా వచ్చాయి. ఒకానొక సమయంలో గసడదవలు రాకపోతే అవే రూపాలు యథాతథంగా ఉంటాయి. ఇలా రెండు విధాలుగా సంధి జరగడాన్ని గసడదవాదేశ సంధిలో గమనించవచ్చు. చూశారు కదా. చూడండి, ఇప్పుడు మనకి పరుషాలు అంటే కా, చ, ట, త, ప కదా. పరుషాలు అంటే గ, జ, డ, ద, బ. ఇవి సరళాలు అని మనం ఎక్కడ చెప్పుకున్నాం? సరళాదేశ సంధిలోని చెప్పుకున్నాం. కచడ దబలు గజడ దబలు ప్లేస్లో వస్తాయని. చూడండి, ఇదిగో సరళములు. చూడండి, సరళాదేశ సంధిలోని చూడండి, సరళాదేశ సంధిలోని ఏమనుకున్నాం? పై ఉదాహరణలో పూర్వపదం చివర అనే ధృతము ఉన్నది. పరపదంలో కచట తపలు అనగా పరుషాలు ఉన్నాయి. సంధి జరిగిన తర్వాత కా, గాగా, చ, జాగా, ట, డాగా, త, దాగా, ప, బాగా మారడాన్ని గమనించవచ్చు. ఇలా పరుషముల స్థానంలో సరళములు ఆదేశంగా వచ్చాయి. కావున ఇది సరళాదేశ సంధి అవుతుంది. పరుషముల స్థానంలో ఏమొచ్చాయి? ఇక్కడ సరళములు వచ్చాయి. సరళములు అంటే మనకు తెలుసు గజడ దబ. ఇది సరళదేశ సంధి. అయితే చిన్న తేడా ఉందన్నమాట సరళదేశ సంధికిను మన గచడదవా దేశ సంధికి. ఏంటి? ఇక్కడ కూడా పరుషాలే. కచట తప పరుషాలు. చూడండి, పరుషాలైన కచట తపలు పరపదం మొదట ఉన్నాయి. అప్పుడు వాటి స్థానంలో గసడ దవ. ఇక్కడ సరళాలు కాదు, అన్ని సరళాలు లేవు. చూడండి, గజడ దబ అయితే సరళాలు, కానీ ఇక్కడ అన్నీ సరళాలు లేవు. గా ఉంది, డా ఉంది, దా ఉంది, అంతే. ఈ సా అనేది, ఈ వా అనేది మనకి సరళాలు కాదు. ఇవి కాదు, అవి హల్లులు కదా. ఈ గసడ దవాలు వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి కా, చ, ట, త, ప ఇక్కడ అన్ని పరుషాలు ఉన్నాయి. అయితే కలిపినప్పుడు మనకి గసడ దవ సా ఉంది, దా ఉంది, వా ఉంది. చూసాడు కదా, గా ఉంది. ఇవి వచ్చాయి మనకి ఇక్కడ సరళాలు రాలేదు. అన్నీ గసడ దవాలు వస్తాయి గసడ దవా దేశ సంధిలో. మనకి అదే సరళాదేశ సంధిలో అయితే గజడ దబ గజడ దబ. ఇక్కడ గసడ దబ గుర్తుంచుకోవాలి. చూడండి, ఇక్కడ పూర్వపదంలో డుమువులు ఉండాలి. రెండోది ఇక్కడ మనకి పరుషాలు ఉండాలి. కలిపినప్పుడు మట్టుకు గసడ దవా ఉండాలి. సరళాలు కాదు, గసడ దవా అనే ఉంటుంది మనకి గసడ దవా దేశ సంధి. అదే అన్ని సరళాలు వచ్చాయి అనుకోండి, విడదీసినప్పుడు అది సరళాదేశ సంధి. మీకు ఈజీగా చూడండి, గసడ దవా దేశ సంధికి సరళాదేశ సంధికి చిన్న భేదమే ఉంటుంది. అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తాయి రెండును. చూడండి, ఇక్కడ డూము ఊలు ఉన్నాయి కదా పూర్వపదం చివర.
ఇక్కడ చూడండి పూర్వపదం చివర ధృతాలు ఉన్నాయి. ఉన్న 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 అని ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఉన్నలు ఉన్నాయి. ఇందులో సరళ దేశ సంధిలో మనకి గసడదవా దేశ సంధిలో డుమువులు వస్తాయి. నెక్స్ట్ విడదీసినప్పుడు పరపదంలో చూడండి కచట తపాలు పరుషాలు ఉన్నాయి. ఇక్కడ గసడదవా దేశ సంధిలో పరుషాలే కదా ఉన్నాయి అన్నీను. పరపదం మొదటి అక్షరం. ఇక్కడ కూడా మనకి విడదీసినప్పుడు పరపదం మొదటి అక్షరాలు పరుషాలే ఉన్నాయి. కచట తపలు క చ ట త ప పరుషాలు ఉన్నాయి. కాబట్టి అది ఇది ఈక్వల్ లాగే ఉంటుంది, చిన్న తేడా ఉంటుంది. ఇందులో అయితే మనకి సరళ దేశ సంధిలో అన్ని పరుషాలు వస్తాయి, అన్ని ఇవో సరళాలు వస్తాయి విడదీసినప్పుడు. ఇందులో మటుకు కొంచెం గసడ దవ అని ఈ 5 గుర్తుపెట్టుకుంటే గసడ దవ సరళ దేశ సంధి కొంచెం ఈజీగా ఉంటాయి, అబ్జర్వ్ చేసుకోవాలి. ఇందులో డుమువులు వస్తే అందులో ధృతాలు వస్తాయి విడదీసినప్పుడు. పూర్వపదం చివర పరపదం మొదటి అక్షరాలు మటుకు పరుషాలు వస్తాయి, అందులో సరళాలు వస్తాయి అన్నమాట కలిపిన పదంలోని. ఇందులోని కలిపిన పదంలో కొన్ని సరళాలు ఉన్నాయి. ఇందులో ఎక్స్ట్రా ఏముంది సా వా అనేది ఉంది. గా డా దా అనేది సరళాలే, సా వా అనే హల్లులు అయితే ఉన్నాయి. ఇందులో గసడదవా దేశ సంధిలో సరళ దేశ సంధిని గసడవా దేశ సంధిని కొంచెం దగ్గర పెట్టి చూసుకొని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా భేదం అయితే తెలుస్తుంది. సందులు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. నెక్స్ట్ చూద్దాము సప్తమి విభక్తి. క్రింది వాక్యాలు చదవండి. సరయు నదీ తీరం కోసల దేశం ఉంది. చాణక్యుడు మాటల నేర్పరి కాశీ అందు గంగా నది ఉంది. తల్లికి పిల్లల అనురాగం ఉంది. గరుత్మంతునికి తల్లి భక్తి ఉంది. విడివిడిగా ఉన్న పదాలకు అందు అనేది చేస్తే ఫుల్గా వాక్యం తయారవుతుంది కదా. అయితే మనకి పై వాక్యాలను సరిచేసి తిరిగి రాయండి. ఉదాహరణకి సరయూ నది తీరమందు కోసల దేశం ఉంది. తీరమందు, మందు అంటే అందు. చాణక్యుడు మాటల యందు నేర్పరి, చాణక్యుడు మాటల యందు నేర్పరి. కాశీ యందు గంగా నది ఉంది. తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది. గరుత్మంతునికి తల్లి యందు భక్తి ఉంది. అందు అనేది ఏంటి సప్తమి విభక్తిలో అన్నమాట. మనకి విభక్తులు ఒక్కటి బాగా నేర్చుకుంటే గ్రామర్ సగం వచ్చేసినట్టేనండి. తెలుగు గ్రామర్ అయితే విభక్తులు బాగా నోటికి కంఠస్థం వచ్చేయాలి. తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది. గరుత్మంతునికి తల్లి యందు భక్తి ఉంది. పై పట్టికను గమనిస్తే అందు అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది. ఇలా వాక్యంలోని కొన్ని పదాల మధ్యన చేరే అందున్ నన్ అనే ప్రత్యయాలను సప్తమి విభక్తిగా చెప్పవచ్చు. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడాన్ని గురించి చెప్పేటప్పుడు సప్తమి విభక్తిని ఉపయోగిస్తారు. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడాన్ని గురించి చెప్పేటప్పుడు సప్తమి విభక్తిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ అండి క్రింది ఖాళీలను పూరించండి. సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు. వాయుపుత్రుడు వాయువు యొక్క పుత్రుడు షష్ఠీ తత్పురుష సమాసం. మా ఇల్లు మా యొక్క ఇల్లు షష్ఠీ తత్పురుష సమాసం. నా పుస్తకం నా యొక్క పుస్తకం షష్ఠీ తత్పురుష సమాసం. తల్లి మనసు తల్లి యొక్క మనసు షష్ఠీ తత్పురుష సమాసం. రాజు సైన్యం రాజు యొక్క సైన్యం షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసాల పదాలన్నీ ఒక దగ్గర రాసుకుని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఈజీగా వచ్చేసాయి. సంధి పదాలను విడదీసి రాయండి. ఫాలాక్షుడు ఫాలా ప్లస్ అక్షుడు సవర్ణ దీర్ఘ సంధి. చూడండి దీర్ఘం వచ్చింది, ఇది సంస్కృత పదం. ఆకి ఆ రావాలి, ఈకి ఈ రావాలి, ఊకి ఊ రావాలి. అలా ఏ అచ్చుకి అదే అచ్చు వచ్చి నెక్స్ట్ దీర్ఘం ఉన్నట్లయితే అది సంస్కృత పదం అయితే అది సవర్ణ దీర్ఘ సంధి. ప్రళయాబ్ది ప్రళయ ప్లస్ అబ్ది సవర్ణ దీర్ఘ సంధి. భయమేళ భయము ప్లస్ ఏళ ఉత్వసంధి. ఊకి అచ్చు. బాలుడని బాలుడు ప్లస్ అని ఊకి అచ్చు ఉత్వసంధి. బడబాగ్ని బడబా ప్లస్ అగ్ని బడబాగ్ని సవర్ణ దీర్ఘ సంధి.
నీవిప్పుడు, నీవు ప్లస్ ఇప్పుడు, ఊకి అచ్చు ఉత్వసంధి. వ్రాలిన, వ్రాలిన ఎట్లు, వ్రాలిన ప్లస్ అట్లు ఎడాగమం. చూడండి యా వచ్చింది, యా ఈ వస్తే అవి ఖచ్చితంగా ఎడాగమం అని గుర్తుపెట్టుకోవాలి. తీర్చిన, తీర్చిన ఎట్లు, తీర్చిన ప్లస్ అట్లు ఎడాగమం. ఎదురెవ్వరు, ఎదురు ప్లస్ ఎవ్వరు ఉత్వసంధి. బాలుడనని, బాలుడను ప్లస్ అని, ఊకి అచ్చు ఉత్వసంధి. పశుగణం బెదురే, పశుగణంబు ప్లస్ ఎదురే, ఊకి అచ్చు ఉత్వసంధి. వచ్చేయాలండి ఈజీగా ఉత్వసంధి, ఎందుకంటే మనకి సెవెంత్ క్లాస్లో ఎక్కువ ఉత్వసంధే ఇచ్చారు. ఈజీగా ఉంటుంది. సందులు బాగా నేర్చుకుంటే మనకి మార్క్స్ అయితే ఎక్కువ వస్తాయి. చూడండి అయిపోయింది గ్రామర్ అయితే. మనకి 11 పాఠాలు ఉన్నాయి ప్లస్ ఉపవాచకం అనమాట. స్ఫూర్తి ప్రదాతలు అనేది ఉపవాచకము. అయితే ఫస్ట్ సెమ్, సెకండ్ 2 సెమ్లు ఉన్నాయి కదండి. 5 పాఠాలు ఒక ఉపవాచకం ఉంటుంది సెమిస్టర్ 1లో. తర్వాత సెమిస్టర్ 2లో కూడా ఒక 5 పాఠాలు ఒక ఉపవాచకం అనమాట. కొంతమంది ప్రముఖుల గురించి అయితే ఇచ్చారు. చూడండి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా ఇచ్చారు ఉపవాచకంలో, 7th ఉపవాచకంలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.